చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు ఎమ్మెల్యే కావాలి, ఎవరు ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు అసెంబ్లీలోకో పార్లమెంటులోకో లేదా పార్టీ యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఎమ్మెల్సీగానో లేదంటే రాజ్యసభకో వెళ్తారన్నమాట. ఇది ఓకే. అయితే ఇటీవల 2024 ఎన్నికల తర్వాత 11 స్థానాలకే పరిమితమైన గోరంట్ల మాధవ్ గారు మాత్రము ఈ పార్లమెంటు పరిధిలో చాలా దూకుడుగా పోతున్నారు. ఇక్కడ వాళ్ళు దూకుడుగా వివరిస్తున్నారు. మరి ఈ దూకుడు బాగానే ఉంది, ఇదంతా పార్లమెంటు వ్యాప్తంగా ఉంటే బాగుంటుంది. ఎందుకో గోరంట్ల మాధవ్ గారు రాప్తాడుపై ఫోకస్ పెట్టారు. మొత్తం ఆయన దృష్టి అంతా రాప్తాడుపై ఉంది, ఒక వర్గాన్ని కూడగట్టేశారు ఈడ అని బయట ప్రచారం జరుగుతుంది. అది సత్యదూరమైన మాట నాగరాజు. నేను అధికార ప్రతినిధిని అయిన తర్వాత నేను పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని లేదా ప్రభుత్వం చేసే తప్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికెప్పుడు ఎండగట్టడం అనేది నా ప్రాథమిక విధి. అదే కాకుండా నేను ఈ పార్లమెంటు మెంబర్గా హిందూపురం పార్లమెంటు మెంబర్గా చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గం హిందూపురం పార్లమెంటులోకి వస్తానని మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు అనంతపురం టౌన్ ఆనుకొని మొదలవుతుంది హిందూపురం పార్లమెంట్, రూరల్ కాడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి మొదలు కావటం అనుకో, లేదా దగ్గర మండలాలు కూడా దగ్గర ఉండటం అనుకో, కొంత వేరే నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గాలతో ప్రజలతో కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉన్నది వాస్తవం. ఇక్కడ ఎప్పుడైనా రొటీన్గానే ఏదైనా కార్యక్రమాలకు పోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది. అందువల్ల అనుమానం కానీ లేదా ఈ ప్రచారం కానీ లేదా ఈ రకమైన దుష్ప్రచారం కానీ జరుగుతూ ఉందని నేను భావిస్తాను. అది మీరు అనుకుంటారు, కానీ బయట ఒకటే రచ్చ జరుగుతోంది. అంటే గత 6 నెలల అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ధర్మవరంలో కేతిరెడ్డిని తప్పించి గోరంట్ల మాధవ్ గారిని ధర్మవరంలోకి దింపడానికి తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు వెనక నుంచి మంత్రాంగం చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు చర్చలు జరిగాడు, అంతా కూడా చాలా ఎత్తున వార్తలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అయితే అదే మీదేమో అని చూస్తే తీరా చూస్తే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి కిందనే బాంబు పెట్టేసేసాడు గోరంట్ల మాధవ్, ఆయన కేసులు పెట్టాడు అంటున్నారు అందరూ కూడా. అంటే ఎవరైతే మొదటి నుంచి ప్రకాష్ రెడ్డిని కావచ్చు, తోపుదుర్తి కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు, అన్నదమ్ములు వ్యతిరేకిస్తున్నారు, ధనంజయ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలామందిని కూడా మీరు పోగు చేసుకొని కురుబ కృష్ణప్పన్ గారిని కూడా మీ వైపు తిప్పుకొని మొత్తం అంతా ఒక గ్యాంగ్ వేసుకొని ప్రకాష్ రెడ్డి వర్గాన్ని చీల్చి మరీ మీరు ఇక్కడ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా అయితే అనంతపురం రూరల్ ఒకవేళ బైఫర్కేషన్ జరిగితే గిన లేదా రాప్తాడా ఏదో ఒకటి జరగాలి, కొడితే అసెంబ్లీలో కూర్చోవాలంటే కసితో పనిచేస్తున్నారు అంటున్నారు. నేను రొటీన్గా నాకు అప్పచెప్పిన బాధ్యత, పార్టీ ఏమి బాధ్యతను అప్పచెప్పిందో ఆ బాధ్యతలను విస్మరించకుండా నేను ప్రజల్లోకి వెళ్తున్న సంగతి అయితే నిజమే. ఇప్పుడు మీరు రాప్తాడు అంటున్నారు. నిన్న కర్నూలు జిల్లా ఆలూరులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నరికి చంపితే నేను అక్కడికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత మద్దతును ప్రకటించడం జరిగింది. అక్కడ కార్యకర్తలకు కొంత మనోధైర్యాన్ని నింపడం కూడా జరిగింది నారాజు. మళ్ళా ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆ రకంగా నేను కన్నా ఎక్కడ పోతే ఈ నియోజకవర్గాన్ని ఆశించి వస్తున్నాడు గోరంట్ల మాధవ్ అనుకుంటే అది నేనేం చేస్తాను. ఉమ్మడి జిల్లా ఇక్కడ పార్లమెంట్, ఇంత పెద్ద పార్లమెంట్ ఉండగా రాప్తాడు మీద ఎందుకు ఫోకస్ పెట్టారు ఈయన? అవతల నుంచి వస్తున్న వాదన ఏంటంటే తోపుదుర్తి కుటుంబాన్ని అభిమానించే వారి వర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆయన వెనక్కి వేసుకుంది. ఆయన విమర్శించిన పార్టీ దగ్గరికి వెళ్ళి లేదండి చాలా మంచోడు అండి, ఆయన ఉత్తముడు అండి, ఆయన కమల్ హాసన్ లా అమాయకుడు అండి అని చెప్పి వెనకేసుకొచ్చాడు ఆ రోజు. మరి ఈ రోజు ఇదే గోరంట్ల మాధవ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎందుకు ములిగి కొడుతున్నాడు అంటున్నారు. నాగరాజు, నీకు తెలిసినంత వరకు నేను ఇంకొకరు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసే అంతటి ఈ స్థాయికి నేను నేను నమ్మను. నా వ్యక్తిగతమైతే నేను నమ్మను, నా వ్యక్తిగతంగా నమ్మను, కానీ బయట ఉండే విచారం ఉండని మహారాజ్. నేను వ్యక్తిగతంగా చాలా బలవంతుని, నేను దుర్బలమైన మనిషిని కాదు, లేదంటే పారిపోయే వ్యక్తిని కాదు. అది మీ అందరికి తెలిసిన విషయమే నారాజ్. నన్ను ఇంకొకరు ప్రొటెక్ట్ చేయడం అనేది, ఇంకొకరికి ప్రొటెక్ట్ చేసే అవకాశాన్ని నేను 100% ఇవ్వను నారాజ్. నా పనులను నేను చేసుకుంటా పోతా. ఏదైనా కష్టం కానీ నష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ నేను అధినాయకునికి స్వయంగా చెప్పుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నేను ఆ రకంగా పోతా తప్ప ఇంకొకరి దయాదాక్షిణ్యాలపైన నేను ఆధారపడను అనేది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. హిందూపురం పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మొదటి నుంచి ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా సఖ్యతగా ఉంటారు.
Yes, ఒకే జత ముందు నుంచి కూడా నేను కలిసి దాన్ని- ఉంటారు. దాన్ని దాంట్లో ఎలాంటి వేరే యాక్షన్ లేదు. అయితే ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారితో మీకు అలాంటి సంబంధం ఏముందా? ఎందుకు లేదు, నేనైతే అదే ఉందని భావిస్తున్నా. మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాను నేను. వచ్చాయి దీన్ని వదిలేసి ఫోన్లను మొదలు పెడతా ఉన్నారా? ఏం పర్వాలేదు అమ్మా, ఇక్కడే లేదా దీన్ని వదిలేసి దీన్ని గాలికి వదిలేసి ఇట్లా తిరుక్కుంటూ అంత ఫోన్ వద్దంటారు కట్ చేయమంటారా? ఎందుకు అనవసరమైన ఓకే రైట్, అనవసరం. మరి ప్రకాష్ రెడ్డికి ఈయనకు సంబంధం అంటే ఫోన్ లేకపోయినా ఒక ప్రశ్నతో అనుబంధం ఉందా లేదని మనం తెలుస్తాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీరు, ఓకేనా? ఒకే ఒక ప్రశ్నతో తేలుద్దాం అనుబంధం ఉందా లేదా వీళ్ళకు. జనవరి 1న గోరంట్ల మాధవ్ గారు పెద్ద ఎత్తున ఏటలు కోశారు, పొట్టేళ్ళన్నీ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దావత్ ఇచ్చారు. ఆ ఫంక్షన్కి తోబుదుర్తి కుటుంబాన్ని ఆహ్వానించారా లేదా? మీరు ఆహ్వానించింటే వాళ్ళు రాలేదా? మీరు ఆహ్వానించలేదని వాళ్ళు రాలేదా? నేను ప్రతి సంవత్సరం చేసినట్లనే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు హోటళ్లను కోపించి విందుని ఏర్పాటు చేసి లీడర్లకు అందరికి కూడా, అంటే సెకండ్ లీడర్లకు అందరికి కూడా, క్యాడర్కి అంతా కూడా తెలియజేసి రమ్మని చెప్పి, జనవరి 1కు విష్ చేయడానికి కాదు, భోజనానికి రమ్మని చెప్పి భోజనం చేసుకుని పోయే విధంగా అందరికీ చెప్తాననేది అందరికీ తెలిసిన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఆ రకంగా, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఒక నియోజకవర్గపు ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గంలో జనవరి 1 రోజు ఉండాలి కాబట్టి, ఉంటే ప్రజలు వాళ్ళను వచ్చి కలిసేకి వస్తారు కాబట్టి, వాళ్ళని ఎవరిని కూడా మీరు అన్ని నియోజకవర్గాలను కనుక్కండి, ఏ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిని కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులను కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ ఎవరిని నేను పిలవలేదు. ఖచ్చితంగా క్యాడర్ని మాత్రమే పిలవటం జరిగింది. క్యాడర్ని పిలిచి మాత్రమే భోజనాలను పెట్టడం జరిగింది. దాన్ని రకరకాలుగా వక్రీకరించి దీన్ని ఒక దుష్ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ప్రకాష్ గారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే ఈరోజు గోరంట్ల మాధవ్ గారి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని వ్యతిరేకించే వారే అని నేను అంటాను. ఏమంటారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? ప్రకాష్ రెడ్డి గారికి మీకు ఉంటే తీసుకెళ్లి ఒక్కటి చేసి కలిసి తిరగాలి, కానీ ఆయన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని మీరు గుంపు చేసి మీ వైపు తిప్పుకున్నారు అంటే ఏమంటారు? సత్యదూరమైన మాట మాట్లాడుతున్నారు మీరు నారాజ్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు రాప్తాడు నియోజకవర్గం ఒకరే కాదు, ఈవెన్ అనంతపురం జిల్లా ఏదైతే ఉందో రాయదుర్గం నుంచి కానీ, కళ్యాణదుర్గం నుంచి కానీ, ఉరువకొండ నుంచి కానీ, రకరకాల పుట్టపర్తి నుంచి కానీ, పెనుగొండ నుంచి కానీ రకరకాల మనుషులు నాకున్న పరిచయాలతో అనుకో, నాకున్న రాజకీయ సంబంధ బాంధవ్యాలతో అనుకోండి, లేక రకరకాల సంబంధ బాంధవ్యాలతో ఏదైతే నేను హ్యూమన్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాను, వారంతా కూడా రావటం జరుగుతూ ఉంది తప్ప ఓన్లీ ఆయన వ్యతిరేక వర్గీయులే నా దగ్గరికి వస్తున్నారు అనే మాట అది దుష్ప్రచారంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా భావించాలని ఈ సందర్భంగా నేను భావించాను. ప్రజలు ఇప్పుడు ధనంజయ యాదవ్ కావచ్చు, కురుబ కృష్ణప్ప గారు కూడా ఆయనకు టికెట్ గలంతు కావడానికి కారణము తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఆయన చాలా బాధపడ్డారు. అప్పట్లో పెద్ద వివాదాలు కూడా జరిగినాయి. ధనంజయ యాదవ్ గారు ముందు నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇంకా స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పదవి కూడా చేశాను, ఒక నాకు పేరు గుర్తుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు మీ వెంట ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ ఉంటేనే ఆ వర్గం మీ దగ్గరకు వస్తుంది. అట్లా ఎందుకు అనుకుంటారు? ప్రకాష్ రెడ్డికి పార్టీ మీ దగ్గరకు ఎందుకు వస్తారు? అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? ప్రకాష్ రెడ్డి గారి ఓటమికి పూర్తిగా రాప్తా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా చేశారు ఆయనకు. అంటే రెడ్లలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రకాష్ రెడ్డి గారికి. ఆ వ్యతిరేకతే ఆయన ఓటమికి బలమైన కారణమని అందరూ అంటున్నారు. ఓకేనా? అయితే ఎవరైతే ఆయనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు గోరంట్ల మాధవ్ గారి కాంపౌండ్లోకి చేరారు అంటున్నారు. మరి మీరు చేర్చుకున్నారా, లేదంటే వారే మీ దగ్గరకు వచ్చారా? మీరు అడుగుతున్న ప్రశ్న నేను సహేతుకం అనిపిస్తలేదు నాకు. ఒకవేళ మీ ప్రశ్న సహేతుకమని మీరు భావిస్తే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నడుం బిగించినారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే రెడ్లంతా కూడా ఒక ఐకమత్యమై ఏదైతే అసాంఘిక శక్తులు వాళ్ళపైన దాడులు చేస్తున్నాయో, పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులను చేసి వాళ్ళను రాసి రంపాన పెడతా ఉంది తెలుగుదేశం పార్టీ. రెడ్డి సామాజిక వర్గం అనేదాన్ని టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసం రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఒక ఐకమత్యం, ఒక సంఘటితం కావాలి, లేకపోతే మనల్ని ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ బతకనియదు అన్న అభిప్రాయానికి రెడ్డి కులస్తులల్లా కూడా రావటం జరిగింది. అందులో భాగంగానే
ఏదో కొంత ఆలోచనను పంచుకోవడానికి కానీ వారి సాధక బాధకాలను వారి ఇబ్బందులను డిస్కషన్ చేయడానికి అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే కానీ ఎవరికి వారు వ్యతిరేకం కాదు అన్నది మీరు ఈ సందర్భంగా గమనించాలని నా మనవి. మీరు మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ ఆలోచనలు కావచ్చు ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ తలుపు ఎందుకు తడుతున్నారు? ఇంకొకటి, మాధవన్న నువ్వు టికెట్ తెచ్చుకో, ఎంత ఖర్చు అయినా సరే కోట్లు కుమ్మరిచ్చానని నిన్ను గెలిపించుకుంటామని రెడ్లంతా మీకు మద్దతు పలుకుతున్నారంట, మీరు కూడా రైట్ రైట్ అంటున్నారంట. కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత గాని అవసరం గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జనబలం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ గమనించాల్సినది, డబ్బులు ఖర్చు పెడితేనే ఈ పార్టీ గెలుస్తుంది అన్న భావన ఉంటే ఆ భావన మీరు పక్కకు పెట్టాలి. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎవ్వరు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. మిగతా అంశాలన్నీ కూడా మిగతా అంశాలు మీరు ఏదైతే చర్చిస్తున్నారో అవి చర్చకు అర్హత లేని అంశాలను మీరు మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ వస్తుందంటే మీరు లేదంటున్నారు కదా, ఒకటే ప్రశ్నతో అడుగుతాను నేను, స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకించే కార్యకర్తలంతా వారి స్వలాభం కోసం మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని ముందు పెడుతున్నారు, అందుకే మీరు ప్రకాష్ రెడ్డితో దూరం కావాల్సి వస్తుంది అన్న ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కార్యకర్తలు అనేతోళ్ళు కానీ క్యాడర్ అనేతోళ్ళు కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ పార్టీని బలోపేతం చేయాలి. ఈ పార్టీ అనేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి సబ్బండ జాతులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలనే కాదు అగ్ర కులాలను కూడా అన్ని అగ్ర కులాలలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఖచ్చితంగా మనమంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలి అన్న అభిమతం ప్రజల్లో ఉంది. ఇక్కడ ఇతర వ్యక్తుల యొక్క పేరును ప్రస్తావించడం కూడా అప్రస్తుతం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా నాకైతే ఎలాంటి 100% దోస్తు, ఎలాంటి అతనితో భేదాభిప్రాయం లేవు, అతనికి నాకు శత్రుత్వం లేదు, భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి రాజకీయ విభేదాలు కూడా లేవనేది. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు గోరంట్ల మాధవ్ గారు నియోజకవర్గంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండగా నియోజకవర్గంలో నీతో చెప్పినాడా నారాజు? ఎవరు నీతో చెప్పినాడా? ఒక జర్నలిస్ట్ సోర్స్ ఉంటుంది, నీతో చెప్పినాడా? సార్ మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు, ఓకే ఒకటి విషయం తెలిసిన సోర్స్ చెప్పమంటలేను, నువ్వే పర్సనల్ గా చెప్పు. నీతోని అన్నాడైనా నువ్వు అందరితో సంబంధాలు ఉండేవి కదా, నీతోని ఏమైనా గోరంట్ల మాధవ్ నా నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనే మాట చెప్పడం జరిగిందా? దగ్గర మనుషులు చెప్పు. నాకు ఆయన దగ్గర మనుషులు అతన్నారు, బాధపడతాడు. త్వరలో అన్నదమ్ములంతా కలిసి సీఎంను కలవబోతున్నారు, ఎందుకు మాపై ఎందుకు గోరంట్ల మాధవ్ గారిని వెనక నుంచి మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారు. 2029లో ప్రకాష్ రెడ్డిని బరి నుంచి తప్పించి గోరంట్ల మాధవ్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి ఇప్పటి నుంచి ఇదంతా కూడా పిఎల్ఆర్ కంపెనీ కావచ్చు, మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి ఇదంతా గేమ్ ఆడుతున్నారు అనేది ఇటీవల ఆయన మిథున్ రెడ్డిని కలవడం, మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదు, ఇవన్నీ జరిగాయి అన్నమాట. నిజంగా ఇవన్నీ లేకపోతే మీరు ప్రకాష్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒకరి మీదకి ఒకరిని ప్రోత్సహించాడు. పార్టీ శ్రేయస్సును, పార్టీ సర్వతోముఖాభివృద్ధిని, పార్టీ అధినాయకత్వాన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మిథున్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్గాలను పెట్టి ఒకరిని ప్రోత్సహించి ఒకరిని డౌన్ చేద్దామనే ఆలోచన కానీ వారికి లేదనేది నేను గట్టిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను నారాజు. ఎందుకంటే వాళ్ళ మీద అపవాదు చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళ ప్రమేయం కానీ వాళ్ళ ఒక ఆలోచన కానీ లేదు. ఎవరికైనా ఆలోచన వారి పట్ల ఉంటే ఆ ఆలోచనను వారి మైండ్లో నుంచి కూడా తీసేయాలని మీ ద్వారా ఎవరికైతే ఆ ఆలోచన ఉందో వారికి కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.